హలో అండి. నెలకి 2.5 లక్షల రెంట్ వచ్చే ఒక హాస్టల్ బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇది కేవలం మీకు ల్యాండ్ రేట్కి అయితే సేల్ చేయడం జరుగుతుంది. మీకు మంచి రెంట్ వచ్చే బిల్డింగ్ అనమాట. ఇంకో 5 years వరకు మీరు రెంట్ అయితే తీసుకోవచ్చు. పార్క్ వ్యూతో ఉన్న బిల్డింగ్ ఇది. 365 గజాల్లో ఉన్న బిల్డింగ్ అండి ఇది. ఆల్మోస్ట్ ఆల్ చాలా ఓల్డ్ బిల్డింగు. ప్రజెంట్ అయితే హాస్టల్స్కి రన్ అవుతుంది. ప్రైవేట్ హాస్టల్కి అయితే రన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. మీకు ఈస్ట్ సైడ్ వీధి పోటు కూడా ఉంటుంది. లైట్గా వీధి పోటు అయితే వస్తుంది. డైమెన్షన్ వచ్చేసరికి 63/52 అండి. మనం క్లియర్గా చూడొచ్చు బిల్డింగ్ ముందు పార్క్ అయితే ఉంది. పెద్ద పార్క్ అయితే ఉంది. చాలా స్పేసియస్ పార్క్ అనమాట ఇది. ఈ బిల్డింగ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి దిల్సుఖ్ నగర్ అనే ఏరియాలో ఉందండి. దిల్సుఖ్ నగర్లో అయితే ఉందన్నమాట. మంచి లొకేషన్లో అయితే ఉంది. రెండు వైపులో వచ్చేసరికి మీకు 30 feet రోడ్ అయితే ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆల్రెడీ ఇది SBIలో బ్యాంక్ లోన్లో అయితే రన్ అవుతుంది. మీకు టోటల్గా సింగిల్ రూమ్స్ వచ్చేసరికి 50 ఉంటాయి అన్నమాట. మీకు 50 రూమ్స్ ఉంటాయి. కొంచెం పాత పడిపోయిన బిల్డింగే, మీకు క్లియర్గా చూడండి. అయినా రెంట్స్ అయితే వస్తున్నాయి. కంటిన్యూ అవుతుందన్నమాట రెంట్స్ అనేవి. టీనెంట్స్ కూడా కంటిన్యూ అవుతున్నారు. బిల్డింగ్కి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఎక్కువగా ఇక్కడ స్టూడెంట్స్ అలాగే వర్కింగ్ మెన్ అనే వాళ్ళైతే ఎక్కువగా ఇక్కడ టీనెంట్స్ లాగా ఉంటారనమాట. ఫ్యామిలీస్ అయితే ఉండరు ఇందులో. కొంతమంది ఫ్యామిలీస్ మాత్రమే ఉంటారు. ఎక్కువగా స్టూడెంట్స్ అలాగే వర్కింగ్ మెన్స్ అయితే ఉంటారనమాట. ఈ బిల్డింగ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఓనర్ కోట్ చేస్తుంది వచ్చేసరికి 7 కోట్లుగా చెప్పడం జరుగుతుంది. లిటిల్ బిట్ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. అక్కడ ల్యాండ్ రేటు ఏంటనేది మీరు కంపేర్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత మంచి లొకేషన్లో అయితే బిల్డింగ్ ఉంటుందన్నమాట. నేను టోటల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫ్లోర్ వైజ్ డీటెయిల్స్, అంటే ఏ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అవి కింద డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు నచ్చితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియోలో అయితే నేను టోటల్గా అన్ని ఫ్లోర్స్ అయితే కవర్ చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. కాకపోతే ప్రతి రూమ్ అయితే నేను చూపించట్లేదు. ముందే చెప్పాను కదా మీకు, ఇక్కడ వర్కింగ్ మెన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా లాక్లు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంత మనం కరెక్ట్గా చూపించలేము. టోటల్గా మీ దగ్గరికి వెళ్తే ఓనర్ అయితే మీకు క్లియర్గా చూపిస్తారనమాట. ఇది బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. 365 గజాలు. నెలకు వచ్చేసరికి 2,50 lakhs వరకు రెంట్ వస్తుందని ఓనర్స్ అయితే చెప్తున్నారు. మంచి లొకేషన్లో అయితే ఉంది. ఒక సైడ్ అయితే మీకు పార్క్ అయితే ఉంటుంది. ఇంకో సైడ్ మీకు బిల్డింగ్స్ అయితే మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రైస్ వచ్చేసరికి 7 crore అయితే కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఈ బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. చాలా ఓల్డ్గా అయితే కనబడుతుంది. ఇది ఒక పెయిడ్ ప్రమోషన్. ఇది టోటల్గా బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ ప్రాపర్టీ కొనాలనుకున్న ఏరియా, దాని బడ్జెట్ ఎంత ఉందో మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే మేము మీ యొక్క ప్రాపర్టీని డైరెక్ట్ ఉన్న నెంబర్తో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము. ఇది హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బై.